మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ సౌలును అభిషేకించుటకు సమూయేలు వెళుతున్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. దేవుని ఆత్మ దిగివచ్చినప్పుడు నీకు క్రొత్త మనస్సు, ప్రకటన చేస్తూ ఉండగా క్రొత్త మనస్సు నీకు వస్తుంది. ఈ మాటలు గ్రహించండి. ఈ సూచనలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ముఖ్యంగా ఈ సూచన దేవుడు సౌలును ఇజ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు అన్నదానికి సౌలుకి రుజువు చేస్తుందన్నమాట. నీకు మార్పు వస్తుంది, నీకు క్రొత్త మనస్సు వస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఆ ప్రకటన ఏమిటి? ఎందుకు క్రొత్త మనస్సు వస్తుంది? ఇక్కడ సౌలు అంతగా కలుపుగోలుతనం లేనటువంటి వ్యక్తి అండి. సౌలు తండ్రి రైతు, ఇతను రైతు కొడుకే, కానీ అంతగా కలుపుగోలుతనం లేదు. దేశంలో ఏం జరుగుతుందో అతనికి అంతగా పట్టలేదు. ఇతడే సైన్యాలను నడిపించే వీరుడు, దేశాలని ఏలే రాజు అయ్యాడు. దేవుడు ఒక వ్యక్తిని ఏదైనా పని చేసేందుకు ఎన్నుకుంటే దానికి తగిన శక్తి సామర్థ్యాలని దేవుడు అతనికి ప్రసాదిస్తాడు. ఎలాంటి నాయకుడిగా ఉండవలసి ఉందో ఇక్కడ సౌలు అలా కాలేకపోయాడు. దీనికి కారణం ఏమిటో తెలుసా అండి? దేవుడు అతనికి నాయకత్వ సామర్థ్యం ఇవ్వకపోవడం కాదు. కొంతమంది అంటారు, నువ్వు ఎలా ఉండాలి కానీ ఎలా అయ్యావు, దేవుడు నీకు అన్యాయం చేశాడురా అంటారు. దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడండి. ఆయన అన్యాయం చేయట అసంభవం అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనము దేవుణ్ణి కలిగినట్లయితే మన మనస్సు క్రొత్తగా ఉంటుంది. ప్రకటనకు విలువిచ్చినట్లయితే దాని ప్రతిఫలం వేరుగా ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, ప్రకటన చేయుచుండగా దేవుని ఆత్మని మీదకు బలంగా వచ్చడం కాదు, నీకు క్రొత్త మనస్సు వస్తుంది. ఈ మాట గుర్తుంచుకోండి పిల్లలు. ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు కొంతమంది ప్రకటనను పట్టించుకోరు. అసలు ఏం జరుగుతుంది, ఆ ప్రకటనలో ఏమి ఉంది, ఆ ప్రకటనకు మనస్సు అప్పగిస్తే పిల్లరా మన మనస్సు మారి నూతనపరచబడుతుంది. ఇక్కడ ప్రకటనగా ఆత్మీయంగా మనము దేవుని వాక్యము అని మనం అర్థం చేసుకున్నట్లయితే, వాక్యమును ఖచ్చితంగా మనము పఠించినప్పుడు పాటించినప్పుడు మన మనస్సు మారి రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే వాక్యము అనగా అర్థము దేవుడు, ప్రకటించువాడు ఆయన. ఇప్పుడు తన దాసులను, తన సేవకులను, సేవకురాండ్రను తన సువార్తను ప్రకటించటానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ప్రకటన ధారాళంగా బయటకు వెళుతూ ఉన్నప్పుడు ఎవరు దాని మీద దృష్టి నిలుపుతారో వారు మార్పు చెందినటువంటి వారు అవుతారు. కొంతమంది అస్సలు పట్టించుకోరు. ఇది నా కొరకు కాదు, నేను ఆల్రెడీ తెలుసుకున్నాను, నాకు ఇంకా అక్కర్లేదు, నేను ఎప్పుడో వినేశాను. చూసారా ఏ విధంగా త్రోసివేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారో గమనించండి. ఎలా ఉండాలని దేవుడు అనుకున్నాడో సౌలు అలా తయారు కాలేకపోయాడు. అభిషేకించిన సమూయేలుది తప్పు కాదు, లేకపోతే దేవుడు ఆత్మ ఇవ్వలేదు అంటం కూడా కరెక్ట్ కాదు. దేవుడు మనకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. అయితే ప్రకటనను పట్టించుకోవాలి. దేవుని నుండి వస్తుంది అని విధేయత కలిగి దాన్ని పాటించాలి. నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు, ఆ ప్రకటనకు విలువిచ్చినప్పుడు మనము నూతనత్వాన్ని కలిగి ఉంటాము. ఆ నూతన తత్వము ప్రజలకు బోధపడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆత్మను అనుభవిస్తూ ఉన్నావా? దేవుని ఆత్మచేత నడిపించబడుచు ఉన్నావా?
ప్రకటనను పట్టించుకుంటున్నావా? నూతన మనస్సు కలిగి దేదీప్యమానంగా దేవుని కొరకు వాడబడుతున్నావా? ఎంతగా దేవుని విషయంలో శ్రద్ధ నిలిపితే అంతగా నీవు దీవించబడతావు. దేవుని ఆత్మ కార్యములను నీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. నీవు దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను దుర్వినియోగపరచకుండా దైవాత్మతో దేవుని మహిమార్థమై జీవించుదుముగాక. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.